వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టేల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి డైట్ చేసేవారికి ఎంతగానో ఉపయోగపడే అలాగే ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ వెజిటబుల్ ఎగ్ ఆమ్లెట్ని అయితే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీన్ని తయారు చేయడం కోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, బీట్రూట్ తురుము, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు ఎగ్స్ నెంబర్ని అయితే పెంచుకోవచ్చు. సో ఇందులో ఎగ్స్ అయితే వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది, టేస్టీగా కూడా వస్తుంది. సో ఇందులో అయితే ఎగ్స్ వేసేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకోవాలి. గీ కొంచెం కాగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని అయితే వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు కాగిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదైతే వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. మనకి లంచ్ వరకు టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఆకలి వేయదు. సో దట్ మనం బయట ఫుడ్ని అవాయిడ్ చేయగలుగుతాం. సో ఈ రోజుకి వచ్చేసి సింపుల్గా ఇదేనండి మన రెసిపీ. సో మళ్ళీ రేపటి వీడియోలో ఇంకో రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.